హాయ్ ఎవ్రీవన్, మనకి ఈ నెల మార్చి 5న అయితే కొత్త మొబైల్ అయితే లాంచ్ అయిందండి. అది కూడా వివో టీ4ఎక్స్ 5G. మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నది. 12వ తారీఖు నుంచి అయితే ఈ నెల 12 నుంచి అవైలబుల్గా ఉన్నాయి. మేము అదే రోజున ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. మనకి వచ్చేసింది 4 రోజుల తర్వాత 16కి అయితే ఇంటికి వచ్చేసింది. ఆ కొరియర్ బాయ్ అయితే మనకి అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మరి లోన చెక్ చేసి ఇస్తారు కదా, అందుకని వాళ్ళైతే అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మాకు 17,000 అయితే పడింది. 17 నుంచి మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2,500 ఆఫర్లో తగ్గింది. మాకు ఎక్స్చేంజ్ ఆఫర్ మొబైల్ పెట్టామన్నమాట. అది కూడా మాకు వివో V9 పాత మొబైల్ ఉంటే అది పెడితే దానికి వచ్చేసి మనకు 1,500 కట్టాడనమాట దాని ఖరీది. మళ్ళీ మనకి బుక్ చేసుకునేటప్పుడైతే 1,900 కడితే మనకి ఇంటికి వచ్చాక దాన్ని మళ్ళీ వాళ్ళ మొబైల్తో చెక్ చేసుకుని దాని రేటు మళ్ళీ తగ్గిచ్చేసారనమాట. 19 కట్టిన వాళ్ళు 1,500కి కట్టారు. తర్వాత ఇలాగా ఆర్డర్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే పెట్టేసాము. చూడండి, ఈ మొబైల్ వచ్చేసి ఎంత అందంగా కలరు బాగుంది కదా. పర్పుల్ కలర్ అయితే మేమైతే ఆర్డర్ పెట్టాము. ఇందులో వచ్చేసి 2 కలర్ ఆప్షన్సే ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు. కలర్స్ వచ్చేసి లైట్ గ్రీన్లో ఒకటి ఉంది, రెండోది వచ్చేసి ఇలా పర్పుల్ అనమాట. చాలా అందంగా ఉంది కదా. అందుకని తక్కువలోనే చాలా మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ అండి. అది కూడా ఇప్పుడే ఈ నెలలోనే రిలీజ్ అయింది కాబట్టి త్వరగా ఇంకా అయిపోతాయి అనమాట. అందుకనేసి మేము వెంటనే ఫ్లిప్కార్ట్లోకి రాగానే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఆర్డర్ కూడా త్వరగా బుక్ అయిపోయింది. మళ్ళీ మనకి చూడండి, మళ్ళీ మీ ఎదురుగా మళ్ళీ ఇంకొకసారి అన్బాక్సింగ్ చేయాలని మళ్ళీ నేను ప్యాక్ చేసి మళ్ళీ తీస్తున్నాను మీకు చూపించడానికి డీటెయిల్గా. ఇలాగైతే మొబైల్ అయితే చాలా అందంగా ఉంది. అది కూడా తక్కువ రేటే కదండి, 14,500 పడింది. ఇంత రేట్లో ఇప్పుడు మొబైల్ చాలా తక్కువే దొరుకుతాయి. కాకపోతే ఇంత ఆప్షను, ఇంత ఫీచర్స్ ఉన్న మొబైల్ అయితే తక్కువే. చూడండి, కెమెరాకి కింద లైట్ లాగా వైట్ రౌండ్లో ఉంది కదా, అక్కడ మనకి లైటింగ్ వస్తుంది అనమాట. ఛార్జింగ్ పెట్టిన మెసేజ్లు వచ్చిన లైట్ వస్తుంది అందులో ఆప్షన్ అనమాట. ఇది చూడండి, మనకి ఫోన్ గార్డ్ ఇచ్చిండు, ఛార్జింగ్ పిన్ను, ఛార్జరు, ఇవన్నీ మామూలే కదా, అన్ని మొబైల్లోనే ఇస్తూనే ఉంటారు. ఇది ఛార్జింగ్ పిన్ను. మళ్ళీ మనకి సిమ్ అయ్యి వేసుకోవడానికి ఈ పిన్ అనేది అవసరం అవుతుంది కదా, ఇది ఒకటి. ఇలాగనమాట మొత్తం సెట్ మీకు చూపిస్తున్నాను. మళ్ళీని కలర్ ఎలా ఉంది కమెంట్లో చెప్పండి, కమెంట్ చేసి. చాలా కలర్ అయితే నచ్చింది నాకైతే. కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ కదా, వివో కూడా చాలా బాగుంటుంది. నాది ముందు మొబైల్ కూడా వివోనే, మళ్ళీ అందుకే నేను వివో వాడి ఉన్నాను కదా అనేసి నేను మళ్ళీ వివో అయితే తీసుకున్నాను. చూడండి, గేమ్స్ కూడా చాలా బాగా హ్యాంగ్ అవ్వకుండా అస్సలు బాగా రన్ అవుతుంది. క్లారిటీ అంతా బాగుంది కదా, ఎక్కువ గేమ్స్ ఆడినా హ్యాంగ్ ఏం కాదు అన్నాం కదా అనేసి ఇంకా గేమ్స్ కూడా ఎక్కువేం ఆడనివ్వద్దు పిల్లల్ని. కాకపోతే మీకు క్లారిటీ అనేది ఎలా ఉందనేది చూపించడానికే నేను చూపిస్తున్నాను, అంతేగాని రోజు గేమ్స్ ఆడుకోమని చెప్పట్లేదు. చూడండి ఎంత బాగుందో. కానీ పిల్లల చేతులు పడితే ఇంకా ఒకసారి పడిందంటే వదలరు కదా, అందుకని పిల్లలకి చూపించకూడదు. నేనైతే ఇలాగా వీడియో అయితే మీకు చూపించడానికే చేశాను. చూడండి, అస్సలు హ్యాంగ్ అనేది అవ్వట్లేదు, క్లారిటీ అనేది చాలా బాగుంది. ఇది ఇంతకీ ఆడేది మా చిన్న అబ్బాయినండి. ఒకసారి ఆడి చూపించమన్నాను అనమాట. నాకైతే గేమ్ రాదు కదా, వాడు ఆడుతున్నాడు అనమాట. మీకు ఎలా ఉందన్నది చూపించడానికే నేను వాడికి ఇచ్చాను, అంతేగాని ఇంకా ఆడుకోమని ఇవ్వలేదు. చూడండి, చాలా బాగా రన్ అవుతుంది కదా, హ్యాంగ్ అనేది అస్సలు అవ్వట్లేదు. చాలా బాగా గేమ్స్ అన్నీ ఇది కూడా ఉంది. కాకపోతే పిల్లలకి ఎక్కువ ఇవ్వకూడదు, ఇంకా అదే మొదలు పెట్టేస్తారు. ఇంకా ఇప్పుడు నైట్ టైంలో కూడా మనం ఫొటోస్ తీసుకోవాలన్నా చాలా నీట్గా వస్తాయి. పగలైతే ఎలాగా బాగానే వస్తాయి, కాకపోతే నైట్ టైంలో కొన్ని మొబైల్లో క్లారిటీ అస్సలు బాగోదనమాట. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఫోటోలు తీసుకోలేమనేసి కొంతమంది అయితే ఫోటోలు అన్నది తీసుకోవడం మానేస్తాం కదా. చూడండి, మేము నైట్ టైం కూడా మీకు ఫోటో తీసి చూపిస్తాను, ఎంత నీట్గా ఎంత క్లారిటీగా వచ్చిందన్నది చూపిస్తాను ఇప్పుడు.
ఇంత తక్కువ రేట్‌లో ఇంత మంచి మొబైలు దొరకడం ఈ రోజుల్లో ఎక్కువ రేటు మొబైలే కదా ఎక్కువ వాడేది జనాలు. కాకపోతే అందరూ ఎక్కువ రేటు వాడలేని వాళ్ళు ఉంటారు కదా! అందుకనేసి ఇప్పుడు కొత్త ఫీచర్‌లో మంచి మొబైల్ అయితే లాంచ్ చేశారు. అందరూ ఎక్కువ డబ్బులతో కొనుక్కునేవాళ్ళు ఉంటారు కదా! అలాంటప్పుడు ఏంటంటే అందరూ పెద్ద మొబైల్స్ వాడి అంత కెపాసిటీ ఉండాలి అనేసి అందరికీ తక్కువ రేట్‌లో కూడా మంచి మొబైల్ వచ్చిందండి. చూడండి, ఇది మీకు కెమెరా అన్నాను కదా! కెమెరా చూపిస్తున్నాను. నేను నైట్ టైంలో ఇది ఫోటో తీశాను. చూడండి, నా గమ్లా స్టాండ్‌లు ఎంత నీట్‌గా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి కదా! మరి నచ్చిందా? కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.